హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో క్రిస్పీ మసాలా కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఈ కాకరకాయ ఫ్రై కోసం నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి మొదట ఇలా చివర కట్ చేసి చూడండి, ఈ విధంగా కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా 4 భాగాలు కట్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి. చూడండి, 8 భాగాలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు లోపల ఉండే విత్తనాలను తీసేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగానే అన్ని కాకరకాయలను కూడా ఇలానే కట్ చేసుకోండి. అలానే లోపల విత్తనాలను కూడా తీసేసుకోండి. చూడండి, అన్ని కాకరకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని ఒక చెక్క నిమ్మరసము సాల్ట్ వేసుకొని ఈ కాకరకాయలను ఇందులో వేసుకుని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత ఈ కాకరకాయలను ఇలా నీళ్ళల్లో నుంచి తీసి ఇలా పిండి ఒక స్టెయినర్లో వేసుకోండి. ఇలానే అన్ని కాకరకాయలను కూడా ఇలానే పిండి స్టెయినర్లో వేసుకొని నీళ్ళన్నీ వడారనివ్వండి. ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేసుకోవడం కోసం వేరొక బౌల్ తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపును, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ను వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని తీసుకొని ఇలా బాగా నలుపుకొని ఇందులో వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చూసుకుంటూ చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లు కలుపుకోండి. చూడండి, కాకరకాయలను ఈ విధంగా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయలను ఆ మసాలాల్లో డిప్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాకరకాయలను వేయించుకుందాం. 2 వైపులా తిప్పుకుంటూ ఈ కాకరకాయలను ఈవెన్గా కాల్చుకోండి. చూడండి, ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగానే అన్ని కాకరకాయలను కూడా వేయించుకోండి. అంతేనండి, మనకి క్రిస్పీ మసాలా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.